హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ టైం వీడియో ఇక్కడ జరిగే స్కామ్స్ గురించి చెప్పాము కదా. ఇప్పుడు మాకు జరిగింది చెప్పబోతున్నాను. ఈ వీడియో మొత్తం ఫుల్ గా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఇది కొన్ని మంత్స్ గా మాలో మేము దాచుకుంది. ఫ్యామిలీకి కూడా చాలా మంత్స్ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకు అనవసరంగా టెన్షన్ పెట్టడం వాళ్ళని అని చెప్పి చెప్పలేదు. అండ్ చెప్పడానికి నాకు కూడా ధైర్యం చాలలేదు. కొన్ని మంత్స్ ట్రామాలో ఉన్నాను నేను ఈ విషయం వల్ల. సో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే కాలే, లైక్ ఒక 3-4 మంత్స్ అవుతుంది దాని నుంచి బయటకొచ్చి. సో అసలు ఇది ఎప్పటికి రివీల్ చేయకూడదు, వీడియో కూడా పెట్టకూడదు అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ స్కామ్స్ చాలా పెరిగిపోతున్నాయి. అండ్ వచ్చేది హాలిడే సీజన్ కదా, డిసెంబర్‌లో. చాలా మంది ప్లాన్ చేస్తా ఉంటారు ట్రిప్స్‌కి. సో అలా మేము ట్రిప్‌కెళ్ళినప్పుడే జరిగిందిది. అందుకని చెప్తే కొంచెం కొంచెం కాదు, చాలా కాషియస్‌గా ఉండాలి. సో చెప్తే ఇవన్నీ తెలుసుకుంటారు అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఆ కంట్రీస్‌కి మాస్టర్స్ చేయడానికి ఆర్ జాబ్స్ చేయడానికి వెళ్తా ఉంటారు కదా. సో వాళ్ళు కూడా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు అని కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని అనుకున్నాను ఫైనల్‌గా. సో యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ ఇయర్ మేము డిసెంబర్‌లో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. నేను అప్పుడే వచ్చాను ఇక్కడికి. సో డిసెంబర్‌లో అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఏంటి, ఫ్రాన్స్, ఇటలీ, నీస్ కవర్ చేసేటట్టు. ఫ్రాన్స్ అయిపోయింది. ఇటలీలో మిలాన్‌కి వెళ్ళాము. మిలాన్‌కి వెళ్ళాక మాకు ముందు నుంచే తెలుసు అక్కడ రాబరీస్ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతా ఉంటాయి అని చెప్పి. అండ్ ఫ్రెండ్స్‌కి జరిగినయి కూడా వేరే కొన్ని చెప్పారు మాకు. సో కాషియస్ గానే ఉండాలి అనుకున్నాము. ఉన్నాము గూడా ఆల్‌మోస్ట్. ఆ రోజు మార్నింగ్ వెళ్ళాము. ప్లేసెస్ అన్నీ చూసాము. అండ్ నేను నా హ్యాండ్ బ్యాగ్ చాలా జాగ్రత్తగా పట్టుకొనున్నాను. ఫోన్ ఎప్పుడైనా మధ్యలో తీసినా గూడా ఎక్కువ యూజ్ చేయకుండా, ఈవెన్ ఫోటోస్ తీసుకునేటప్పుడు గూడా చాలా అంటే చాలా జాగ్రత్తగున్నాము. సో యాహ్! ఫోన్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. ఏవో ఒక 2, 3 ఫోటోస్ తీసుకున్నామా అయిపోయిందా అంతవరకే. బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే అక్కడ ఈ బ్యాగ్స్ రాబ్ చేసేవాళ్ళు చాలా, చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్. అక్కడ పెట్టామంటే ఇంక అయిపోయింది ఆ బ్యాగ్. అట్లుందంట పరిస్థితి. సో ఇదంతా తెలుసు కాబట్టి మేము జాగ్రత్తగానే ఉన్నాము. ఓకే. ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. అయిపోయింది. ఆ ప్లేసెస్ కవర్ చేసే టైంలో గూడా మేము మా కళ్ళతో కొన్ని జూసాము. ఆహ్, ఓకే. ఏంటి, నిజంగానే అయితే మనం విన్నది చూసి మనకి మన ఫ్రెండ్స్ చెప్పింది అంతా నిజమేనా అని అర్థమైంది అవి జూసినప్పుడు. ఓకే. అయిపోయింది. మా దగ్గరికి ఎవ్వరు రాలేదు అని అనుకున్నాము. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు ట్రామ్ దిగాము. ట్రామ్ దిగి మా హోటల్‌కి నడుచుకుంటా వెళ్తున్నాము. పార్కింగ్ చాలా కష్టమని మేము కార్‌లో గాకుండా ఓకే, ట్రామ్స్‌లోనే వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి అట్లా ప్లాన్ చేసుకున్నాము. సో యాహ్! దిగి నడుస్తున్నప్పుడు ట్రామ్ దిగి ఇంకా ఈవినింగ్ 5, 5:30 యాహ్! 5 అయింది. 5 అయింది. ఇంకా అప్పటికి చీకటి పడలేదు. బానే ఉంది డే లైట్. ఆహ్, నడుచుకుంటా వెళ్తున్నాము. జస్ట్ ఫ్యూ స్టెప్స్ వేసాము అంతే. మా వెనకాల సుమంత్, నేను వెనకాల నడుస్తున్నాము. మాకంటే ముందు ఇంకొక ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు నడుస్తున్నారు. మేము టోటల్ 4 మెంబర్స్ ఎళ్ళాము. మేమిద్దరము, ఇంకొక కపుల్. సో ఫస్ట్ మేము వెనకాల మేమున్నాం గాబట్టి, మా దగ్గరికి ఒక గ్యాంగ్ వచ్చారు. వచ్చి సిగరెట్ ఉందా అని అడిగారు సుమంత్‌ని. అడిగితే తనకి అర్థం కాలేదు. ఏంటి అని అడిగితే మళ్ళీ చెప్పారు. లేదు అని చెప్పాడు. అప్పటికి నాకు ఏదో డౌట్ అనిపిచ్చింది. ఏంటి వీళ్ళు ఇట్లున్నారు. వచ్చి సిగరెట్ అడగరు కదా ఎవరు మనల్ని అట్లా. మేబీ ఇక్కడ అది కామన్ ఏమో. కానీ అక్కడ నాకు అంటే మనం వెనకాల నడుచుకుంటూ మరి వచ్చి మనల్నే అడిగితే నాకు కొంచెం డౌట్ అనిపిచ్చి ఆహ్, ఉ వదిలే వాళ్ళతోటి మాట్లాడుకో అన్నట్టు అన్నాను. జస్ట్ ఇట్లా ప్యాక్ చేశాను సుమంత్‌ని. ఓకే. వాళ్ళు లేదు అని చెప్పాడు సుమంత్. వాళ్ళింక మా దగ్గర నుంచి పాస్ ఆన్ అయ్యారు. మా ముందు ఇంకొక కపుల్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పా గదా, వాళ్ళ దగ్గరికెళ్ళాము. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఈ గ్యాంగ్ మొత్తం 6, 7 మెంబర్స్ ఉన్నారు. అయితే ఫస్ట్ ఒక 3 మెంబర్స్ ఏంటి, వాళ్ళని కూడా క్రాస్ చేసి ముందుకెళ్లారు కొంచెం దూరం. అంటే వాళ్ళ వెనకాల ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ముందు ఒక 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఫ్యూ స్టెప్స్ వేసాక ముందు ఉన్న 3 మెంబర్స్ మళ్ళీ వీళ్ళ దగ్గరకొచ్చి, అంటే మా ఫ్రెండ్స్ దగ్గరకొచ్చి సేమ్ సిగరెట్ ఉందా అని అడిగారు. అడిగితే తనకు అర్థం కాలేదు. వినిపించలేదు. సో ఏంటి అని చెప్పి నా ముందుకొంగాడు. తను జాకెట్ వేసుకొని ఉన్నాడప్పుడు. సో ఆహ్, మెడలో గోల్డ్ చైన్ ఉంది. ఓకే. ఆహ్, అది
మేబీ వెనకాలే ఉంటే కనిపించేది కాదేమో అండ్ ఫుల్ జిప్ వేసుకొని ఉంటే కనిపించేది కాదేమో వాళ్ళకి. ఏంటి అని ఇలా అడిగేసరికి ఆ చైన్ ఇట్లా బయటకొచ్చింది. ఇక్కడ సన్ గ్లాసెస్ ఉన్నాయి. సో, ఫుల్ జిప్ వేసుకోలేకపోయాను. ఆహ్, ఇట్లా ముందుకొచ్చినప్పుడు ఆ చైన్ కొంచెం బయటకొచ్చింది. ఇంకంతే. అది చూసారు. అది చూడగానే వాళ్ళిట్లా వెనక్కి పట్టుకొని లాగారు తన్ని. వెనకాల ఆల్రెడీ ఉన్నారు గదా! ఒక 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్ ఇలా వెనక్కి లాగితే తను కింద పడిపోయాడు. కింద పడిపోతే ఇంకా 4 మెంబర్స్, 3 మెంబర్స్ అందరూ కలిసి తన దగ్గరున్నది ఏదో లాగడానికి ట్రై చేస్తున్నాడు. ఇవతల పక్కన తన వైఫ్ ఉంది గదా! తనకేమో అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది? ఏంటి అనేది. అండ్ తన దగ్గర గూడా ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది. అది జాగ్రత్తగా అంతే గట్టిగా పట్టుకొని హోల్డ్ చేస్తుంది. అండ్ ఈ గ్యాంగ్‌లో మెయిన్‌గా ఒక అమ్మాయి గూడా ఉంది. ఆ అమ్మాయి గూడా ఉంది గదా! ఏం చేయదు అనుకున్నా నేనైతే. ఫస్ట్ మా దగ్గరకొచ్చినప్పుడు. చూస్తే ఆ అమ్మాయి పెద్ద డాన్ లాగా అనిపించింది. వీళ్ళందరూ ఆ అబ్బాయి అంటే మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఆ చైన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే, ఆ అమ్మాయి ఏమో అంతే నించొని అతను వస్తున్నారా లేదా అని ఇట్లా ఇట్లా చూస్తుంది. ఎంత కొంచెం గూడా వీళ్ళకి ఇంక జాలెందుకుంటదిలే. ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి. యాహ్! అలా కింద పడిపోయి వాళ్ళు ఆ చైన్‌ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా తన వైఫ్ ఏం చేసింది అరిచింది మమ్మల్ని. ఐ మీన్ సుమంత్‌ని సుమంత్ అట్లా ఆ! ఆ! అని అట్లా అరుస్తా ఉంటే, ఇంక మేమప్పుడు చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాము. వెళ్తే తిను ఆహ్, సుమంత్ వెళ్లి తన ఫ్రెండ్‌ని హోల్డ్ చేసాడు. తనకి దెబ్బలెక్కడ తగలకూడదు అని జెప్పి. వాళ్ళు ఏమన్నా అటాక్ చేస్తున్నారేమో ఫస్ట్ తనకు గూడా అర్థం కాలే ఏం జరుగుతుంది అనని. తనేదో చేస్తున్నారు అని చెప్పి అనుకోని తనని హోల్డ్ చేసాడు. తనని హోల్డ్ చేస్తే ఈ అమ్మాయి ఉంది గదా! అంతే నించొని ఆ అమ్మాయి ఇట్లా కాలుతో తంతుంది. ఈ అమ్మాయి ఇలా తంతుందేంటి? నేనేదన్నా చేద్దాము అని చెప్పి నేను ఆ అమ్మాయి కాలు పట్టుకున్నా. నేను ఆ అమ్మాయి కాలు పట్టుకున్నా అని చెప్పి నన్ను ఇట్లా కొట్టింది చేత్తోటి. ఓకే. అట్లా కొట్టినప్పుడు నాకొక్క నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ కాలు వదిలేసేయాలా? లేకపోతే అంతే పట్టుకోవాలా? ఇన్ కేస్ నేను అంతే పట్టుకుంటే నెక్స్ట్ నా దగ్గరున్న బ్యాగ్ దగ్గరకొస్తదేమో అండ్ నా ఫోన్ అదంతా కూడా తీసుకుంటదేమో అనని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ మా బ్యాగ్స్ అయితే కాదు అని అర్థమైంది. సో, చూడండి అమ్మాయి అయ్యుండి ఆమె పెద్ద డాన్ లాగా బిహేవ్ చేసి నన్ను కొట్టడం, సుమంత్‌ని కొట్టడం కాలుతోటి చ్ చాలా అంటే చాలా ఘోరంగుంది నాకు ఆ విజువల్ ఇప్పుడు ఆలోచించుకుంటుంటేనే. అప్పుడైతే ఇంకా అంటే ఇంకా హార్ట్ బీట్ ఎంత కొట్టుకుందంటే చెప్పలేనింకా ఆ సిట్యుయేషన్‌లో. ఇదంతా గూడా 2, 3 మినిట్స్‌లోనే జరిగిపోయింది. ఇది ఎక్కడో ఏదో ఎవ్వరు లేని ప్లేస్‌లో ఏం లేదు. పక్కనే హౌసెస్ ఉన్నాయి. ఇటు సైడ్ రోడ్‌లో మనుషులు ఒక ముగ్గురు, నలుగురు నడుస్తున్నారు. కానీ వాళ్ళెవ్వరు గూడా మా దగ్గరికి రాలేదు హెల్ప్ జేయడానికి. సో, నేను చెప్పేదేంటంటే వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు ఓకే. మేము గూడా జాగ్రత్తగా ఉండాల్సిందేమో. మేమలాగా చైన్స్ ఏమి వేసుకోకుండా ఉండాల్సిందేమో. మేమేమనుకున్నాము ఓకే. ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్స్ ఇట్లాంటివి జరుగుతాయి గానీ మన దగ్గరకొచ్చి ఒకళ్ళు అటాక్ జేసి మరీ ఆహ్, చైన్స్ కానీ వాటెవర్ ఏమైనా తీసుకుంటారు అనేది అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇంకేముంది ఎంత తిను హోల్డ్ చేసినా గూడా వాళ్ళు 6 మెంబర్స్ ఉండేసరికి మనం ఏం చేయలేం కదా ఇంకా. ఆ చైన్ లాక్కున్నారు. వెంటనే ఇంక పరిగెత్తారు. కింద చిన్న హుక్ ఉంటది గదా! ఆ హుక్ పడితే అది గూడా వదలలేదు వాళ్ళు. అది గూడా పట్టుకొని పరిగెత్తారు. అక్కడ దగ్గరలోనే మేము ట్రామ్ దిగి ఎట్లా వచ్చామో వాళ్ళు గూడా అంతే ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ట్రామ్ ఎక్కారు. అలా అయిపోయింది. చాలా అంటే చాలా ట్రామా ఇచ్చిన ఇన్సిడెంట్ ఇది నాకు. సో, ఎవరైనా సింగిల్‌గా వెళ్తుంటే ఇలాంటి ట్రిప్స్‌కి వాళ్ళు ఇంకా మరీ మరీ జాగ్రత్తగా ఉండండి. గ్రూప్‌గా వెళ్ళినా గూడా ఏం చేయలేము. ఇప్పుడు మేము 4 మెంబర్స్ ఉన్నాం. ఏం చేయలేకపోయాం గదా! అంతే. సో, ఇలాంటి గోల్డ్ ఐటెమ్స్ గానీ, ఇంకా బ్యాగ్స్ మేము తర్వాత చాలా చాలా స్టోరీస్ విన్నాము. ఎలా విన్నామంటే ఓకే. ఈ ఇన్సిడెంట్ జరిగింది. మాకింక అది రాదు అని తెలుసు. కానీ మా సైడ్ నుంచి ఏదో ఒకటి మన మన సైడ్ నుంచి ప్రయత్నం అయితే చేయాలి గదా! అని జెప్పి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేసరికి అరౌండ్ 7:30 అట్లా అయింది. 7:30 ఆ టైంలో బయట ఇంత పెద్ద క్యూ ఉంది. అందరూ ఏంటి అని ఎవరినైనా అడిగితే అందరి దగ్గర ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి చెప్తున్నారు. నా ఫోన్ పోయింది, నా బ్యాగ్ పోయింది, నా ట్రాలీ పోయింది. కార్‌లో పెడితే కార్ పగలగొట్టి మరి ట్రాలీ మొత్తం తీసుకొనెళ్లారంట. ఆ పిల్ల పాస్‌పోర్ట్ ఆహ్, చాలా క్యాష్ అవన్నీ అందులోనే ఉన్నాయి. ఏం చేయాలి? ఏడుస్తా కూర్చుంది ఆ అమ్మాయి. ఇట్లా
ఎంతమంది ఉన్నారో మాకు అర్థమైంది ఏంటంటే అక్కడి పోలీసులకి ఇది చాలా కామన్. మనం వెళ్లి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళేమి యాక్షన్ గూడా ఏం తీసుకోరనే అనిపించింది చెప్పాలంటే. వాళ్ళు ఇంక వదిలేసారు. ఇట్లీ అంటే దొంగతనాలు. ఒకప్పుడు ఇట్లీ అంటే మంచి టూరిస్ట్ ప్లేస్. నాకిప్పుడు ఇట్లీ అంటే ఓహ్! ఫుల్‌గా దోచుకోవచ్చు అనే అనిపిస్తుంది. రీసెంట్‌గా ఇది గూడా జరిగింది గదా! ఎక్కడ కొట్టి ఫ్రాన్స్‌లోనా? హ్మ్. ఫ్రాన్స్‌లో 8,000,000 ఎంతో పోయింది గదా! 8,000,000 ఆర్ 80,000 నాకు నంబర్ గుర్తులేదు. ఆ లూర్ మ్యూజియంలో. ఇ ఇట్లే ఉంటే ఒక మ్యూజియం ఏంటి మొత్తం దోచేసుకుంటారు. అసలు కంట్రీనే పోతది. అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంది సిట్యుయేషన్ అక్కడ. యాహ్! ఇది ఒక స్కామ్ అయితే మేము ఫేస్ చేసింది. లైవ్‌లో చూసినయి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ఇది మేము ఫేస్ చేసింది గాబట్టి ఇంత వివరంగా చెప్పాను. అండ్ చాలా జాగ్రత్తగుండండి. బట్ జర్మనీలో మాత్రం ఇట్లాంటివి జరగవు. 95% ఇట్లాంటివి జరగవు. ఇటలీ, ఫ్రాన్స్ అటు మాత్రం కొంచెం జాగ్రత్తగుండండి. టూరిస్ట్‌లు వెళ్ళిన వాళ్ళందరికీ జరుగుతదని నేను చెప్పట్లేదు. కానీ దేర్ ఆర్ హై ఛాన్సెస్. సో, అది మ్యాటర్. ఇంకా నెక్స్ట్ స్కామ్స్ మేము విన్నది మేము ఆ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు చూసినయి ఏంటంటే మనం మామూలుగా జనరల్‌గా నడుస్తా ఉన్నామనుకోండి. ఒకళ్ళొస్తారు. వచ్చి హ్యాండ్‌కి బ్యాండ్ వేసేస్తారు. వేసేసి డబ్బులివ్వండి అని అడుగుతారు. మనం అడగము. హ్యాండ్‌కి బ్యాండ్ వేయండి అనని. వాళ్ళే వచ్చి వేస్తారు. డబ్బులియ్యాలి. డబ్బులివ్వకపోతే గొడవ చేస్తారు. నెక్స్ట్ ఇంక అట్లా మేము చూస్తున్నప్పుడు ప్లేసెస్ ఒక అతను వీల్ చైర్‌లో ఉన్నాడు. అతను మూవ్ అవ్వలేడు. ఓకే. వాళ్ళ దగ్గరకొచ్చి రోజ్ పెట్టేసారు. కూర్చొనుంటే వీల్ చైర్‌లో ఆమె లాప్స్ మీద రోజ్ పెట్టేసి డబ్బులివ్వండని అడుగుతున్నారు. ఇంత ఘోరంగున్నారేంట్రా బాబు జనాలిక్కడ అని అనిపిచ్చింది. సో, ఇదొక స్కామ్. నెక్స్ట్ ఇంకొకటి మన దగ్గరకొస్తారు ఒక పేపర్ పట్టుకొని పూర్ పీపుల్ కోసం సైన్ చేయండి. చారిటీ పిటిషన్స్ అన్నమాట. డెఫ్, డమ్ వాళ్ళ కోసం సైన్ చేయండి అని చెప్పి అడుగుతారు. మనం సైన్ చేశాక మనీ అడుగుతారు. అదొకటి. ఇంకా ఆ! ఇంకొకటి ఆహ్, మనకి కనిపిచ్చని ప్లేస్ అంటే కొంచెం లైక్ ఇది నేను చూడలేదు. విన్నాను. ఎట్లా అంటే పెయింటింగ్ వేస్తారు. గ్రౌండ్ మీద. పెయింటింగ్ వేసి పొరపాటున మనం దాన్ని తొక్కామంటే అయిపోయింది. ఇంక మళ్ళీ మనీ అడుగుతారు దానికి గూడా. ఇంకొకటి యాహ్! ట్రామ్స్‌లో వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగుండాలి. మెయిన్‌గా ఈ టూరిస్ట్ ప్లేసెస్‌లో లైక్ పారిస్, మిలాన్ ఇవన్నీ వితిన్ సెకండ్స్‌లో చేసేస్తారు. ఫోన్స్ ఇట్లా తీసి మాట్లాడటం గూడా కష్టమే. ఐ మీన్ జాగ్రత్తగుండాల్సిందే ఆ విషయంలో గూడా. సో, యాహ్! నాకు తెలిసినవయితే ఇవే కుట్టి. ఇంకేమైనా ఉన్నాయా? హ్మ్. ఓకే. మేము విన్నయి, చూసినవి అయితే ఇవే. చాలా అంటే చాలా జాగ్రత్తగుండండి. ఎవరైనా అటు వెళ్తున్నప్పుడు. అండ్ ఎక్కడున్నా గూడా జాగ్రత్తగుండడం మంచిదే గదా! సో, ఇట్లాంటి ఎక్కువ గోల్డ్ అట్లా వేసుకొని, ఎక్కువ క్యాష్ తీసుకొని ట్రావెల్ జేయొద్దు. యాహ్! దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బై బై.